నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు క్యాటీ కనెక్ట్స్. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో కీలకమైన నియోజకవర్గం కందుకూరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందో లేదో పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మరోవైపు పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివి శివరాం. ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. అసలు కందుకూరు టీడీపీలో ఏం జరుగుతుంది? సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదా, లేక రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తెర వెనుక వ్యూహాలు మొదలయ్యాయా? పెద్దాయన దగ్గరకు చేరిన పంచాయతీ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కందుకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీలో సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య అంతర్గత పోరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వచ్చిన శివరాం తిరిగి మరోసారి అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావుకి చెక్ పెట్టాలనే వ్యూహంతో తెర వెనుక పావులు కదుపుతూనే సీనియర్లను అవమానిస్తున్నారంటూ బహిరంగంగానే ప్రకటించడం ఇప్పుడు తెలుగు తమ్ములలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విభేదాలు ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చినవి కావు. ఎన్నికల ముందు నుంచే కందుకూరు టీడీపీలో రెండు ధృవాలుగా రాజకీయం నడిచింది. దివి వంశానికి కందుకూరులో దశాబ్దాల చరిత్ర ఉంది. దివి కొండయ్య చౌదరి కాలం నుంచి ఈ ప్రాంతంలో ఆ కుటుంబానికి గట్టి పట్టుంది. అయితే మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇంటూరి నాగేశ్వరరావుకు పార్టీ టికెట్ దక్కింది. ఆ సమయంలోనే దివి శివరాం వర్గం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అప్పట్లో ఇంటూరి వ్యవహార శైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం పైకి అంతా ఒకే తాటిపై ఉన్నట్లు కనిపించినా అంతర్గతంగా మాత్రం ముఠా తగాదాలు నడుస్తూనే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు దివి శివరాం మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి సర్దుకుపోదాం అనుకున్నారో ఏమో కానీ కొన్ని నెలల పాటు ఆయన ఎక్కడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. కానీ లోపల మాత్రం అసంతృప్తి లావాలాగా ఉడుకుతూనే ఉంది. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తన దూకుడును ఒక్కసారిగా పెంచారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు లక్ష్యంగా ఆయన నేరుగా విమర్శలు గుప్పించడం నియోజకవర్గం తమ్ముళ్లలో ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివరాం మాట్లాడిన మాటలు కందుకూరు రాజకీయాల్లో చిచ్చురేపాయి. కందుకూరు పట్టణంలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే ఇంటూరి చెప్పుకోవడంపై శివరాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు చిరకాలం గుర్తుండిపోయే అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశారని శివరాం గుర్తు చేశారు. దశాబ్దాల పాటు ఇక్కడ నేతలు కష్టపడితేనే ప్రస్తుతం పట్టణంలో కొంత మార్పు కనిపిస్తుందంటున్నారు. తన తండ్రి దివి కొండయ్య చౌదరి, మానుగంట ఆదినారాయణ రెడ్డి, మైదర్ రెడ్డి గతంలో చేసిన అభివృద్ధి పనులు ప్రస్తుత ఎమ్మెల్యేకు గుర్తులేవా అని నిలదీశారు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మొత్తం అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కోసం మొదటి నుంచి రక్తం చిందించి చెమట వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ నేరుగా ఇంటూరిపై ఆరోపణలు చేశారు. నిన్న కాక మొన్న వచ్చిన నలుగురు వైఎస్ఆర్సీపీ వాళ్లను పార్టీలో చేర్చుకొని అదే తమ బలం అనుకుంటే పొరపాటని హెచ్చరించారు. మొదటి నుంచి పసుపు జెండాను నమ్ముకున్న వారిని గుర్తించాలంటూ ప్రత్యక్షంగానే ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుపట్టారు. అంతేకాదు, నియోజకవర్గంలో గంజాయి విక్రయాలు పెరిగిపోతున్నాయని, దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ శాంతి భద్రతల అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు. కందుకూరు టీడీపీలో ఇప్పుడు సరికొత్త వ్యూహం నడుస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన గుర్తింపు లేకపోవడం, కాంట్రాక్ట్ పనులు దక్కకపోవడం, పదవుల్లో ప్రాధాన్యత లేకపోవడంతో చాలా మంది పాత కాపులు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలి నచ్చక పార్టీకి కొంత దూరంగా ఉంటున్న నాయకులను, కార్యకర్తలను తన వైపు తిప్పుకునేందుకు దివి శివరాం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రాధాన్యత లేని నాయకులు, అవమానానికి గురైన కార్యకర్తలంతా శివరాం దగ్గరికి రావాలంటూ ఆయన వర్గం వాట్సాప్ గ్రూపుల్లో బహిరంగంగా పోస్టులు పెడుతుండటం గమనార్హం. అసంతృప్త నేతల కోసమే ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ను కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం. మనమంతా ఒకే తాటిపైకి వద్దాం, అందరం కలిసి శివరాం ఆధ్వర్యంలో అమరావతికి వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలుద్దాం, మన బాధలు చెప్పుకుందాం, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చంద్రబాబు, లోకేష్ లకు వివరిద్దామంటూ కార్యకర్తలను సమీకరించే పనిలో పడింది శివరాం వర్గం. ఈ వాట్సాప్ పాలిటిక్స్ ఇప్పుడు కందుకూరు పసుపు పటాలంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఇంతలా దూకుడు ప్రదర్శిస్తుంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వర్గం ఊరికే కూర్చోదని సవాలు చేస్తున్నారు. శివరాం వ్యూహాలకు చెక్ పెట్టేందుకు తెర వెనుక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు కట్టడం, పార్టీలో
విభేదాలు సృష్టించేలా గ్రూపులు క్రియేట్ చేయడంపై ఇంటూరి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శివరాం వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానానికి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పరంపర కొనసాగుతున్నట్లు నమ్మదగిన సమాచారం. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే బహిరంగంగా విమర్శలు చేయడం క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని ఇంటూరి వర్గం వాదిస్తుంది. శివరాం కు సంబంధించిన ప్రతి ప్రెస్ మీట్ వీడియోను, వాట్సాప్ మెసేజ్లను సాక్ష్యాలుగా మలిచి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఆయనపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ అంతర్గత పోరుపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి అధికారిక స్పందన లేదా చర్యలు లేకపోవడం గమనార్హం. అధిష్టానం మౌనం వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఇప్పుడు వీళ్ళిద్దరి పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరినట్లు తెలుస్తోంది. అసలు దివి శ్రీరామ్ ఇంతలా స్పీడ్ పెంచడం వెనుక అసలు కారణం ఏంటి? దీని వెనుక బలమైన భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు విశ్లేషకులు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ దక్కకుండా చేయడమే శివరాం ప్రథమ లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాదు తన సోదరుడైన దివి రవీంద్రని వచ్చే ఎన్నికల బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఇటీవల రవీంద్రనాథ్ కందుకూరు పట్టణంలో సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ఇకపై నేను ఇక్కడే ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ ప్రకటించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కోల్పోయిన దివి వంశ ప్రాబల్యాన్ని మళ్లీ నిలబెట్టాలనే పట్టుదలతో శివరాం ఈ స్కెచ్ వేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అందుకే నియోజకవర్గంలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా, ఏ కార్యక్రమం ఉన్నా తన సోదరుడు రవీంద్రనాథ్ ను వెంట పెట్టుకుని శివరాం వెళ్తున్నారు. పాత కార్యకర్తలకు, లీడర్లకు తన సోదరుడిని పరిచయం చేస్తూ భవిష్యత్ లీడర్ అతనే అనే సంకేతాలు ఇస్తున్నారు. చూశారుగా కందుకూరు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు ఏ స్థాయికి చేరిందో. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తన పట్టు నిలుపుకోవాలని చూస్తుంటే మరొకరు సీనియర్ నేతగా తన ఉనికిని, తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ ఇద్దరు నేతల మధ్య నడుస్తున్న అంతర్గత కుమ్ములాటలు సామాన్య కార్యకర్తలను అయోమయంలో పడేస్తున్నాయి. మరి సీనియర్ నేత దివి శివరాం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ వ్యూహాలను ఎలా తిప్పికొడతారు? అధిష్టానం ఈ పంచాయతీని ఎలా సద్దుమణిగిస్తుంది అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.